సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏఐ గేట్వే టీవీ. సో టుడే మనము జెమినీ ఏఐ కోడింగ్ అసిస్టెంట్ ఎంత పవర్ఫుల్ అనేది చూద్దాము. మనం సింపుల్‌గా ప్రాంప్ట్స్ ఇచ్చి మనకు కావాల్సిన వెబ్ పేజ్‌ని మనము ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. అందుకోసం ఫస్ట్ మనము జెమినీ ఆర్ గూగుల్ క్రోమ్ పర్సనల్ గూగుల్ క్రోమ్ ఆర్ ఏదైనా ఎడ్జ్ ఏదైనా బ్రౌజర్‌లోకి లాగిన్ అయ్యి జెమినీ ఏఐ యాప్ ఓపెన్ చేయాలి. అందుకంటే మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది చూసారు కదా! నేను ఇది ప్రిపేర్ చేశాను. సో చూడండి. నేను ఫస్ట్ ఇలాంటి స్క్రీన్‌షాట్ ప్రొవైడ్ చేసి, ప్లీజ్ గివ్ మీ ఎ సిమిలర్ ఫుల్లీ కస్టమైజబుల్ వెబ్ పేజ్ ఫర్ మీ సేమ్ యాస్ ద ఇమేజ్ అప్‌లోడెడ్. నేను జస్ట్ ఆ ఇమేజ్ ఇచ్చి, నాకు ఇలాంటిది కావాలి సిమిలర్ అని అడిగాను. ఓకే. సో ఐ హావ్ క్రియేటెడ్ ఎ ఫుల్లీ కస్టమైజ్డ్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ దట్ యూజెస్ టెయిల్‌విండ్ సీజెస్ టు మిమిక్ దిస్ లేఔట్. యూ కెన్ ఈజిలీ మోడిఫై ద కంటెంట్. ఓకే. సో ఇప్పుడు నేను చూడండి. ఇప్పుడు ఇది ప్రిపేర్ అయింది కదా! కోడ్ ఇక్కడ కోడ్ చూస్తే మీకు కోడ్ ఇది ఉంటది. ఓకే. సో ఈ కోడ్‌లో మనం ఏం చేంజెస్ చేసినా చేయొచ్చు. అది కూడా చేసి చూపిస్తాను మీకి. కోడ్‌లో చేంజెస్ చేస్తే అక్కడ ప్రివ్యూలో ఎలా చేంజ్ అయితాయనేది. సో ఇప్పుడు ఈ ప్రివ్యూ ఉంది కదా! సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. ఈడ 3 బటన్స్ ఉన్నాయా? ఇక్కడ చూడండి. ఈడ సెలెక్ట్ అండ్ ఆస్క్ అని ఉందా? ఇక్కడ చూస్తున్నారా? సెలెక్ట్ అండ్ ఆస్క్‌లో మనము సెలెక్ట్ అండ్ ఆస్క్ మీద క్లిక్ చేసి, సో మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అండ్ ఆస్క్‌ని ఇప్పుడు చూడండి. ఇది న్యూ ఫీచర్ ఇన్ ద జెమినీ. అందుకే ఈ ఫీచర్ కోసమే ప్లస్ ఈ కోడింగ్‌ని చూపియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. సో ఆస్క్ జెమినీ. Please change the name to something ism. Raj e-commerce site ప్లాట్‌ఫామ్. ఓకే. మీకు ఇంకా కొంచెం చేంజెస్ కనిపియాలనుకుంటే. ఓకే. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి. I have updated the change the site name in the header to Raj e-commerce platform. Let it load. Okay. Let it complete. సో వన్స్ కంప్లీట్ అయిపోద్దండి మీకు చూడండి. చేంజెస్ అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఒకటి ఎక్స్‌ట్రా థింగ్ యాడ్ అయింది కదా! ఇది రిమూవ్ చేద్దామా? మనము సింపుల్‌గా ఇక్కడ అడిగి రిమూవ్ చేయొచ్చు. అంతకంటే సింపుల్‌గా మీకు కోడ్‌లో ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు చూడండి. నేను ఈ కేటగిరీస్ ఇవన్నీ ఈ కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది మెరూన్ రెడ్ కలర్‌లో ఉంది కదా! వి విల్ చేంజ్ ఇట్. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి. బాడీ అని ఉంది కదా! సో ఈ బాడీలో మనం చేంజ్ చేద్దామా? రెడ్ నుంచి గ్రే చేంజ్ చేస్తాను చూడండి. కోడ్‌లో చేంజెస్. ఓకే. సో నౌ ప్రివ్యూ. చూసారా? అప్పుడు ఏంటుండేది రెడ్ కలర్ మెరూన్ రెడ్ కలర్ సంథింగ్ ఉండేది కదా! నేను ఏం చేశాను గ్రే 800 ఇచ్చాను. సో ఇది చూడండి ఇప్పుడు ప్రివ్యూ. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ అయింది కదా! ఇది రిమూవ్ చేద్దామా? సో సింపుల్‌గా రిమూవ్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ వద్దాము. ఓకే. ప్రొడక్ట్ లిస్టింగ్స్ గ్రిడ్. ఈ గ్రిడ్ ఉంది గదా! ఈ కోడ్ బ్లాక్ ఉంది గదా! ఈ కోడ్‌లో ఈ కంటైనర్స్‌లో మనం ఒకటి రిలీజ్ చేద్దాం. ఓకే. కోడ్ కంటైనర్‌లో ఒకటి రిలీజ్ చేద్దాం. రిమూవ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి ప్రొడక్ట్ కార్డ్ 4 ఓకే. అదే గదా! ఎక్స్‌ట్రాగా యాడ్ అయిండేది. సో నేనేం చేస్తున్నాను చూడండి. సింపుల్‌గా అది రిమూవ్ చేస్తాను. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని. జస్ట్ ఓకే. దట్స్ ఇట్. నేనేం చేయను అంతకు మించి. సో ఇప్పుడు ప్రివ్యూ చేద్దాం. సో చూసారా? ఇక్కడ ఒకటి ఉండేది గదా! ఇందాక అది ఎళ్ళిపోయింది. ఓకే. సో మీకు కావాలంటే ఇంకోటి యాడ్ చేద్దామన్నా చేద్దాము. ఇక్కడ ఇలాగా ఏ చేంజెస్ చేయమన్నా చేయొచ్చు. మనం కలర్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ వి కెన్ చేంజ్ ఇట్. ఓకే. సో ఈ లింక్స్ అన్నీ క్లిక్కబుల్ కాదు. ఎందుకంటే దీనికి ఇంకా బ్యాక్ ఎండ్ లేదు. ఇది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ స్టాటిక్. ఓకే. సో బ్యాక్ ఎండ్ ఉంటే మనకు లింక్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వడానికి ఏపీఐస్ ఉండాలి. అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్‌లో మనకి ఇమేజెస్ రావాలంటే డేటాబేస్ ఉండాలి. ఆ డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకుంటేనే కదా మనకి ఇక్కడ ఇమేజ్ వచ్చేది. సో అక్కడ కావాలంటే మనకు ప్లేస్ హోల్డర్స్ ఉంటాయి. నేను చూపిస్తాను చూడండి. సో నీకు ఆ యూఆర్ఎల్ కావాలన్నా కూడా చూడండి. ఇక్కడ ప్రొడక్ట్ కార్డ్ 1 అని ఉందా? సో ఇది ప్రొడక్ట్ కార్డ్ 1 ఓకే. కార్డ్ 1లో మనకు ఆ కార్డ్‌లో ఇమేజ్ సోర్స్ అని ఉందా? ఇక్కడ చూడండి. ప్లేస్ హోల్డర్ అని ఉందా? సో ఈ ప్లేస్ హోల్డర్స్‌లో మనము ఇక్కడ ఇక్కడ ప్లేస్ హోల్డర్స్‌లో మనము ఇమేజ్ యూఆర్ఎల్‌ని అప్డేట్ చేయొచ్చు. వన్స్ మనం డేటాబేస్‌లో ఉన్నాంక. ఓకే. సో ఇది గూగుల్ నుంచి ఫెచ్ చేస్తుందని నేను అనుకోను. ఫెచ్ చేయదు. ఇది జస్ట్ స్టాటిక్ పేజ్. ఓకే. సో దీంట్లో ఏపీఐస్ ఇవన్నీ కాలింగ్ లేదు. ఓకే. దాని తర్వాత మనం చేంజెస్ చేయాలి. సో కానీ ఇలాంటి కోడ్‌ని మీరు ప్రిపేర్ చేయాలంటే ఎవరైనా ప్రిపేర్ చేయాలంటే ఇలాంటి దాన్ని ఇట్ విల్ టేక్ అరౌండ్ 4 టు
6 డేస్ ఆర్ 1 వీక్. ఓకే. అరౌండ్ 1 వీక్ పడుతుంది. ఇలాంటి డిజైన్ కానీ, లేఅవుట్ గానీ, డిసైడ్ కానీ, లేకపోతే కలర్స్ గానీ డిసైడ్ అవి అన్నీ చేంజెస్ ఇలాంటి ఒక చిన్న పేజ్‌ని క్రియేట్ చేయడానికి ఇట్ విల్ టేక్ 4-7 డేస్. సో, కానీ నేను వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆన్ దిస్ క్రియేషన్ ఆఫ్ వెబ్ పేజ్ నాకు వితౌట్ నాలెడ్జ్ ఐ హావ్ క్రియేటెడ్ జస్ట్ యూజింగ్ సమ్ ప్రాంప్ట్స్. ఓకే. అండ్ ఆల్సో నాకు ఫుల్లీ కస్టమైజబుల్‌గా సెలెక్ట్ అండ్ ఆప్షన్ బటన్‌లో ఇప్పుడు చూడండి కావాలంటే. నేను ఈ షాప్ నౌ ఉంది గదా! చేంజ్ ద కలర్ టు ఇప్పుడు చూడండి నేను కోడ్‌లో చేంజ్ చేసాను కూడా ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చేంజ్ చేస్తే ఏమవుతుందో మీరు చూడండి. చేంజ్ ద కలర్ టు ఆరెంజ్ అని ఇచ్చానా? ఆరెంజ్ అని ఇస్తాను. ఓకే. సో చూడండి. జస్ట్ ఇట్ విల్ చేంజ్ దట్స్ ఇట్. హ్మ్. ఐ హావ్ అప్డేటెడ్ ద షాప్ నౌ బటన్స్. ఎవ్రీ బటన్ చేంజ్ చేసింది. అదే మనం కోడ్‌లోకి పోయి చేంజ్ చేసుకుంటే ఈ కార్డ్‌కి ఒకటి చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. కస్టమైజబుల్‌గా చేసుకోవచ్చు. ఓకే. లెట్ ఇట్ లోడ్. అప్పుడు మనకు అర్థమవుతుంది మీకు. చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనా? సో చూడండి. ఇలాంటిది మీకోసం నేను ఇంకొకటి ప్రిపేర్ చేస్తాను. ఓకే. వన్ మోర్ ప్రిపేర్ చేస్తా నీకోసం. ఓకే. సో అందుకోసం మనం న్యూ చార్ట్‌లోకెళ్దాం. ఓకే. న్యూ చార్ట్‌లోకెళ్ళి సో మీకోసం ఒకటి ప్రిపేర్ చేస్తాను. సో ఇది ఎలా లాగిన్ అవ్వాలంటే జస్ట్ మనము ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి జెమినీ ఏఐ అని ఇస్తే మీరు లాగిన్ అయిపోతారు. దట్స్ ఇట్. సో కావాలంటే ఇక్కడ చూడండి. మీకి ఏదైనా క్రోమ్‌లో చూపిస్తాను. ఓకే. సో జస్ట్ మీరు ఇలా ఎవరికైనా అది మినిమమ్ బేసిక్స్ కూడా ఐడియా లేకపోయినా పర్లేదు మీకు చూపియాలనేసి. సో చూడండి నేను క్రోమ్‌లోకి లాగిన్ అయ్యా కదా! ఏదో ఒక ప్రొఫైల్ తీసుకుందాము. సో వాట్స్ న్యూ ఇన్ క్రోమ్. ఓకే. నేనేం చేస్తున్నాను చూడండి. యూట్యూబ్ కాదు సారీ. జెమినీ ఏఐ. హ్మ్. సో జెమినీ ఏఐ అని ఉంది కదా! సో చూడండి దట్స్ ఇట్. ఈ లింక్‌ని క్లిక్ చేశారంటే మీరెళ్ళిపోతారు. సో మీరు లాగిన్ అయ్యి ఉంటే మీరు ఆల్రెడీ ఓపెన్ అయితుంది లేదా లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీ కాన్వర్జేషన్స్ అన్నీ మీకి లైబ్రరీలో ఐ మీన్ రీసెంట్ కాన్వర్జేషన్స్‌లో మీ లైబ్రరీలో ఉన్నట్టు ఉంటాయి. ఓకే. సో మీరు ఎప్పుడు కావాలన్నా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్స్ వై. ఓకే. సో సింపుల్‌గా నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇది డార్క్ మోడ్‌లో ఉంది థీమ్ అంతే. ఓకే. థీమ్‌ని కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు థీమ్ గురించి అవసరం లేదు. సో నెక్స్ట్ నేను ఇలాంటిది మనం ఇంకోటి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కదా! నీ ముందరే ప్రిపేర్ చేశాను చూడండి. సో అప్‌లోడ్ ఫైల్స్. సో నేను ఆల్రెడీ ఒకటి స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకున్నాను డెస్క్‌టాప్ మీద. ఆ స్క్రీన్‌షాట్ కూడా మీకు చూపిస్తాను. సో చూడండి. ఇది కూడా ఒక అమెజాన్ వెబ్‌సైటే. ఓకే. ఓహ్! సారీ. అమెజాన్ స్క్రీన్‌షాటే. నేను స్క్రీన్‌షాట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కావాలంటే. ఫస్ట్ ఇది అయిపోంగానే. Fully customizable and a similar web page as the image uploaded. ఓకే. దట్స్ ఇట్. నేను ఏమి ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ నేను టూల్స్‌లో క్యాన్వాస్ సెలెక్ట్ చేస్తాను. ఓకే. లెట్స్ డూ ఇట్. సీ స్టార్టెడ్ రైటింగ్ ద కోడ్. ఓకే. లెట్ ఇట్ రైట్. ఓకే. సమ్ ఇష్యూ. ఓకే. ఇదేంటి లోడ్ అవ్వట్లేదు. ఒకసారి రీలోడ్ చేసి చూస్తాను. ఓకే. లెట్స్ సీ. ఓకే. రీలోడ్ చేయంగానే వచ్చింది. ఓకే గైస్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా! దట్స్ ఇట్. నేను ఏం చేయలేదు చూడండి. సిమిలర్ వెబ్ పేజ్ ఇప్పుడు నేను క్రియేట్ చేశాను వితిన్ ఏ ప్రాంప్ట్. ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి వితిన్ ఏ మినిట్‌లో. సో ఇక్కడ చూస్తున్నారు సెలెక్ట్ అండ్ ఆస్క్ ఆప్షన్. ఇది యూజ్ చేసుకొని మీరు ఎక్కడైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. చేంజ్ ద నేమ్ టు ఐటెమ్స్. ఓకే. సారీ. చేంజ్ ద నేమ్ టు ఐటెమ్స్. ఐటెమ్ అవైలబుల్. దట్స్ ఇట్. నేను ఏం చెప్తున్నా జస్ట్ నేను ఇస్తాను. దట్స్ ఇట్. ఓకే. మీకు కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూసారా? ఇది కోడింగ్ అసిస్టెంట్ ఎంత పవర్‌ఫుల్లో. కావాలంటే మీరు మీ కోడ్‌ని ఒక ఫైల్‌లాగా అప్‌లోడ్ చేసి దాన్ని రివ్యూ చేయమని కూడా అడగొచ్చు. సో, అది రివ్యూ చేసి ఇంకెక్కడ ఇష్యూస్ ఉన్నాయనేది కూడా అది ఫైండ్ ఔట్ చేసి మీకు హైలైట్ చేసి దాన్ని ఇష్యూస్‌ని ఫిక్స్ చేయమంటారా? దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని ఫిక్స్ చేయమంటే అది ఫిక్స్ చేస్తుంది. ఓకే. సో, ఇది పవర్‌ఫుల్ కోడింగ్ అసిస్టెంట్‌గా ఇది ఎంత పవర్‌ఫుల్ కోడింగ్ అసిస్టెంట్ చూడండి. సో, ఇప్పుడు మనకి కోడర్ ఐ మీన్ డెవలపర్స్‌కి ఇది చాలా 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 హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ కోడింగ్ అసిస్టెంట్ చూడండి.
చూడండి. నేను ఏం చేస్తున్నాను జస్ట్ కావాలంటే ఇది మళ్ళీ మనము దీన్ని చేంజెస్ కూడా చేసుకోవచ్చు చూడండి. సో, ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది గదా! ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని నేను లెదర్ ల్యాప్‌టాప్ బ్యాగ్ అని ఉంది గదా! అది కూడా చేంజెస్ చేస్తాను చూడండి. సో, లెదర్ ల్యాప్‌టాప్ బ్యాగ్ 65 ఉంది. సో, నేనేం చేస్తాను ఇంకొక ప్రోడక్ట్ 6 తర్వాత ప్రోడక్ట్ 7 యాడ్ చేద్దామా? సో, మీరు ప్రోడక్ట్ 7 యాడ్ చేయమంటే యాడ్ చేస్తుంది. సో, లేకపోతే మీరు ఇలా కోడ్‌ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేను చూడండి జస్ట్ ఇలా ఇచ్చాను. నేను ప్రోడక్ట్ లెదర్ ల్యాప్‌టాప్ బ్యాగ్ కాకుండా ప్రైస్ వచ్చి 95 ఆహ్, లెదర్ మొబైల్ పౌచ్ అని ఇస్తాను. ఓకే. మనం ఎలా ఇస్తే అలా వచ్చిద్ది. ఓకే. మొబైల్ పౌచ్ రేటింగ్ వచ్చేసి నేను 4.2 ఇస్తున్నా. ఓకే. సో, ప్లేస్ హోల్డర్స్ వచ్చేసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఎలా అనేది. సో, ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ప్లేస్ చేయాలి. మీ డేటాబేస్‌లో ఆ ఇమేజెస్‌ని అప్డేట్ చేసుకొని, అక్కడి నుంచి ఆ ఇమేజ్ యూఆర్ఎల్ అప్‌లోడ్ చేస్తే దేర్ వాస్ సంథింగ్ ఫిక్స్ ఎర్రర్. ఓకే. 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 నార్మల్‌గా అయితే మీరు కోడ్ అప్‌లోడ్ చేసి దాన్ని చెక్ చేయమంటే అది చెక్ చేసి మీకిస్తుంది. ఓకే. కోడ్‌ని కూడా డీబగ్ చేయగలదు ఇది. ఓకే. రివ్యూ చేయగలదు, డీబగ్ చేయగలదు. ఐ మీన్ ఎర్రర్స్‌ని ఫైండ్ ఔట్ చేసి మీకి న్యూ కోడ్‌ని కూడా ఇవ్వగలదు. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ప్రివ్యూ చేస్తున్నా. సో, ఓకే. సో, చూడండి. ప్రోడక్ట్ 7 వచ్చింది. ఒక న్యూ కార్డ్ అక్కడ లేదు చూడండి. లెదర్ మొబైల్ పౌచ్. ఓకే. సో, ఇలాంటిది మీరు కంప్లీట్‌లీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇంకా జెమినైలో ఇంకొక న్యూ ఆప్షన్ కూడా వచ్చింది. అదేంటంటే ఆడియో ఫైల్స్ అప్‌లోడ్ చేసి మనము ఏదైనా కావాల్సింది థింగ్‌ని తీసుకోవచ్చు. ఓకే. సో, నేనేం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు న్యూ చాట్‌లోకెళ్తాను. ఇవన్నీ న్యూ ఫీచర్స్. సో, ఈ న్యూ ఫీచర్స్ చూపియాలనే మీకు అడుగుతున్నాను. సో, ఒకప్పుడు అప్‌లోడెడ్ ఫైల్స్‌లో ఆడియో ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయలేకపోతుంటిమి. సో, ఇప్పుడు మనము డౌన్‌లోడ్స్‌లోకెళ్దాం. ఏదన్నా ఆడియో ఫైల్ ఉందేమో చూద్దాం. ఎంపీ4 ఓకే. సో, ఇంకా ఏదైనా ఉందేమో చూద్దాం. ఏదన్నా ఒక మ్యూజిక్ రీల్ ఆ! సో, ఇది చూడండి. 56 సెకండ్స్ ఉంది. ఓకే. ఫైన్. కెన్ యూ అనలైజ్ దిస్? సో, అది జస్ట్ ఎ సాంగ్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగా నేను ఒకటి డౌన్‌లోడ్ చేసింటి. ఓకే. అనలైజ్. ఓకే. సో, చూడండి. సో, ఇది ఇంకొక న్యూ ఫీచర్ జెమినైది. ఏఐది. సో, జెమినై అనేది ఇప్పుడు చాలా పవర్‌ఫుల్ ఉంది. ఓకే గైస్. మీరు చూడండి. హియర్ ఈస్ ఎ బ్రేక్ డౌన్ ఆన్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ ద సో, ఇట్ అపియర్స్ టు బి ఎ పీస్ ఆఫ్ యాంబియంట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్. ఓకే. సో, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెలోడీ, హార్మోనీ, టెంపో సో, ఎవ్రీథింగ్ ఇచ్చింది చూడండి. ఫీలింగ్ ఓకే. కామ్, రిఫ్లెక్టివ్ అండ్ సెరైన్. సో, వేవ్స్ ఆఫ్ టైమ్ నిజంగానే అలానే ఉంటుందది. నేను అందుకే అది డౌన్‌లోడ్ చేశాను ఆ మ్యూజిక్. సో, చూసారు కదా! ఇప్పుడు మనము ఆడియో ఫైల్స్‌ని కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ ఫీచర్ కూడా యాడ్ చేసింది చెప్పడే. ఓకే గైస్ దిస్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాన్సెప్ట్స్‌తో, మంచి ఏఐ అప్డేట్స్‌తో, ఇంకా మంచి ఏఐ ఇన్ఫర్మేషన్‌తో, యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. కీప్ వాచింగ్ ఏఐ గేట్వే టీవీ. సో, ఈ ఛానెల్‌లో మీకి చాలా చాలా మంచి ఏఐ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఖచ్చితంగా యూజ్ అయితుంది. సో, అందరూ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఆల్సో 10 మెంబర్స్ మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేసి లైక్ చేసి, కామెంట్ చేస్తారనుకుంటున్నాను. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. మీరు ఎలాంటివి ప్రిపేర్ చేశారో అవన్నీ మీరు కామెంట్ చేయండి. మంచి మంచి కామెంట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, అలానే నా ఓల్డ్ కామెంట్స్ కూడా కొన్ని చూపియాలి మీకి. సో, నేను నా వీడియోలో చూపిస్తానని లాస్ట్ కామెంట్స్ చెప్పాను. సో, చూడండి. సో గైస్, సో నాకి కొన్ని మంచి కామెంట్స్ వచ్చాయి. సో నా ఛానల్‌లో లాస్ట్ వీడియోస్‌కి సో ఈ వాట్సాప్ ఆటోమేషన్ బిజినెస్ కోసం దీని కామెంట్స్ చూద్దాము ఈరోజు ఈ వీడియోలో అట్ ద ఎండ్. ఓకే. ఓకే. సో గైస్ ఈ వీడియోకొచ్చిన కామెంట్స్ చూద్దాము. సో థాంక్స్ క్రిష్ ఫర్ కిరాక్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. థాంక్స్ క్రిష్ అండ్ ఆల్సో హాయ్ బ్రో ప్లీజ్ మేక్ ఏ వీడియో ఇమేజెస్ సెట్ టు రీల్స్ ఆటోమేటిక్. సో ఈ ప్రాసెస్‌ని నేను ట్రై చేస్తున్నాను. సో ఇది సక్సెస్ అయితే మీకు నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకే. సో చూడండి. పీసీ హరికృష్ణ గారు ఇలా మాట్లాడారు. సుబ్బు బాల గారొచ్చేసి హాయ్ బ్రో. ఓకే. వాళ్ళు ఇలా అడిగారు. సో, థాంక్స్ గైస్ మీరు కామెంట్ చేసినందుకు అండ్ ఆల్సో లైక్ చేసినందుకు, కామెంట్ చేసినందుకు, అలాగే సబ్స్క్రైబ్ చేసినందుకు థాంక్స్ గైస్. సో, ఇలాంటి మీరు కూడా నా ఛానెల్‌లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీ కామెంట్స్ కూడా చూపిస్తాను. నేను చూపిస్తాను. అలాగే మీ నేను చేయి మీరు నేను మీరు కామెంట్స్ చేసిన కంటెంట్ నేను చేయగలిగితే ఖచ్చితంగా చేసి మీకు అప్డేట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, గైస్ ఇంకా ఈ కామెంట్స్ చూద్దాం. ఓకే. సో, ఇక్కడ చూడండి.
డివై కిరణ్ కుమార్ గారు ఎక్సలెంట్ అని పెట్టారు. థాంక్స్ కిరణ్. ఈ అబ్బాయి నా ఫ్రెండే. బట్ ఎనీవే తనకి వీడియో నచ్చింది కాబట్టి కామెంట్ పెట్టాడు. ఎక్సలెంట్ అని. సో, థాంక్స్ కిరణ్. అండ్ ఆల్సో ఇంకొక వీడియో గూడా ఉంది. సో, ఈ 3 వీడియోస్‌కి నేను చూపియాలనుకుంటున్నాను. ఒక్క నిమిషము. సో, ఏఐ ఏజెన్సీతో నానో బనానా ఇవన్నీ ఉన్నాయి. సో, ఇది చూద్దాం. సో, దీనికేం కామెంట్స్ లేవు. నో ప్రాబ్లమ్. సో, గైస్ కామెంట్స్ చేయండి మీరు ట్రై చేసి. సో, మంచి కంటెంట్ మీరు యూజ్ చేసుకోండి. కామెంట్స్ చేయండి. ఆహ్, చూడండి రఘునాథ్ రెడ్డి గారు కామెంట్ చేశారు. సో, ఇక్కడ చూడండి నేనేం చేశాను, నానో బనానా గురించి ఇలా ఇమేజ్ మోడలింగ్ జెమినై. సో, మనం వర్క్ స్పేసెస్ గురించి టోటల్‌గా అన్ని వీడియోస్ గురించి చేస్తున్నాం. సో, ఎక్స్ట్రార్డినరీగా వర్క్ అవుతుంది. ఫాస్ట్‌గా కూడా అవుతుంది. సో, చూడండి థాంక్స్ ఫర్ కామెంటింగ్. సో, మీరు అదర్స్ కూడా మీరు చూసినారు కదా! మీరు చూసి ఇంతవరకు ఈ ఎండ్ వరకు వీడియో చూస్తుంటే మీరు కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. సో, గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై.